అవన్నీ ఆల్రెడీ ఆ రోజు చెప్పేశారు ఆవిడ. జస్ట్ ఇప్పుడు ఇన్వైట్ చేశారు. రికార్డింగ్ ఇన్ ప్రోగ్రెస్. స్టార్ట్ చేయమంటారా? ఓకే మై డియర్ ఫ్రెండ్స్, సో వెల్కమ్ టు తిరుమలనాథ మెడిటేషన్ ఛానల్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో పత్రిజీ ఆశయం మేరకు ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ను దాని యొక్క విశిష్టతని ప్రపంచవ్యాప్తం చేయడం కోసం శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం ద్వారా ఆధ్వర్యంలో తిరుమలనాథ మెడిటేషన్ ఛానల్ టిఎంసిలో ఆ ప్లాట్ఫామ్ని వేదికగా చేసుకొని ఈ విశ్వానికి అంతటికీ కూడా పత్రిజీ అందించిన శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని, వారు బోధించిన ఆత్మ జ్ఞానాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని మాస్టర్స్ అందరి ద్వారా ప్రతి ఒక్కరికి అందించడం కోసం ఏర్పాటు చేశాము. మరి అందులో భాగంగా 11 రోజులు 11 మంది యోగుల విశిష్టతని ప్రతి ఒక్కరికి అందించాలనే సత్సంకల్పంతో మరి ఈరోజు 2వ రోజు మనకి ది గ్రేట్ మాస్టర్ ప్రసన్నలక్ష్మి గారు ఈరోజు శబరిమాత గురించి మనందరికీ జ్ఞానాన్ని పంచడానికి మన ముందు ఉన్నారు. మరి వారి గురించి చెప్పాలంటే గత 20 సంవత్సరాల క్రితం ధ్యానంలోకి వచ్చి ధ్యానం ద్వారా తీవ్రాతి తీవ్రమైన సాధన చేసి సాధన ద్వారా పొందిన జ్ఞానాన్ని తమ ఆచరణలో పెట్టుకొని ఆ ఆచరణ పెట్టడం ద్వారా వచ్చిన ఫలితాలని నాటి నుండి నేటి వరకు ప్రతి ఒక్కరికి అందించాలనే సంకల్పంతో ఎన్నో రకాలుగా మరి స్కూల్స్, కాలేజెస్కి వెళ్ళడం, అలాగే మరి కరోనా టైంలో కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉండి ఢిల్లీలో, ముంబైలో ఉన్న హాస్పిటల్స్కి మరి ఈ యొక్క టెలిఫోన్ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని అందించి మరి వారందరికీ కూడా ఆ జ్ఞానం ద్వారా ఆ కరోనా నుండి బయటపడే విధంగా విశేషమైన కృషి చేయడం జరిగింది. సో అటువంటి గ్రేట్ మాస్టర్ ఈరోజు మనందరికీ ఆ శబరిమాత యొక్క విశిష్టతను తెలియడానికి మన ముందు సిద్ధంగా ఉన్నారు. వారిని మనందరం ఆహ్వానించుకుందాం. వెల్కమ్ మేడం, వెల్కమ్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు టిఎంసి ఛానల్. సో మనందరి గురువు, విశ్వ గురువు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, మాతా సమానురాలైన స్వర్ణమాల పత్రి గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మరి ప్రతిరోజు మనము టిఎంసి తిరుమలనాథ మెడిటేషన్ ఛానల్ ద్వారా ఉదయం 11 గంటలకి జ్ఞానాన్ని అందుకుంటూ ధ్యానం చేస్తూ ఉన్నాము. నిన్నటి నుంచి మనం స్టార్ట్ చేసుకున్నాము మహాయోగుల గురించి తెలుసుకోవడం. మరి శబరిమాత ఒక యోగి ఎలా అవుతుంది అని ఫస్ట్ నాకు కూడా అనిపించింది. కానీ ఆవిడ జీవిత చరిత్రను చదువుతుంటే ఒక యోగికి ఉండాల్సిన లక్షణాలు, ఒక పిరమిడ్ మాస్టర్కి ఉండాల్సిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆవిడ జీవితంలో ఉన్నాయి అనేది నాకు చాలా బాగా అర్థమైంది. ఫ్రెండ్స్, మనకి శబరి అంటే ఒకే ఒక విషయం గుర్తొస్తుంది. ఏంటి అంటే ఆవిడ ఎంగిలి పండ్లను రాముడికి తినిపించింది. అయినా రాముడు చాలా ఇష్టంగా వాటిని తిన్నాడు. దానిలో ఆవిడ భక్తి భావాన్ని మాత్రమే చూశాడు అనే ఒక్కటి తప్ప శబరి గురించి చాలా వరకు ఎక్కడా కూడా నేనైతే చదవలేదు. ఈ మధ్య భగవద్గీత నేర్చుకుంటున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన వివేచనలో వాళ్ళు మేజర్ గా శబరి గురించి ఒక రోజు చెప్పారనమాట. అది నాకు చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది. ఇది అందరితో పంచుకోవాలి అని ఆ రోజే అనుకున్నాను. సో అసలు శబరి అనేది ఆవిడ అసలు పేరు కాదండి. మనకు తెలిసిన పేరు శబరి. శబరి అనే జాతికి చెందిన ఆవిడ. శబరి అనే జాతికి చెందిన ఆవిడ కాబట్టి తర్వాత ఆవిడకి శబరి అని పిలిచారు. ఆవిడ అసలు పేరు ఏంటి అంటే శ్రమణ. అయితే చిన్న వయసులో వాళ్ళు ఒక జాతికి, ఒక ఆటవిక జాతికి చెందిన వాళ్ళు, భేల్ జాతి అంటారు దాన్ని. ఆ జాతి వాళ్ళట మామూలుగా ఒక కోతురు ఎలాగైతే చెట్ల మీద పుట్టల మీద ఉండగలుగుతాయో అలా వీళ్ళు కూడా చెట్ల మీద కూడా జీవితాన్ని గడపగలుగుతారనమాట. అదొక ఆటవిక జాతి. ఈ అమ్మాయి 7-8 సంవత్సరాలు ఉన్నప్పుడు అనుకోకుండా ఒక గొర్రె పిల్ల అమ్మాయికి దొరుకుతుంది అనమాట.
ఇంకా ఎలా అయిపోతుంది అంటే ఆ గొర్రె పిల్లతో ఈ అమ్మాయి జీవితము పొద్దున లేస్తే దాంతో ఆడుకోవడము, దాన్ని తినిపించడము, చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడే అది దొరకడంతో ఒక తల్లిలాగా దాన్ని సాకుతూ ఉంటది, దాంతో పాటే పడుకుంటది. అసలు ఒక ప్రాణ స్నేహితురాలు ఉంటే ఎలా ఉంటది మన ఇంట్లో, అలా ఆ గొర్రె పిల్లతో ఈ అమ్మాయికి అనుబంధం ఏర్పడుతుంది. 7, 8 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు. అయితే అప్పట్లో ఆటవిక తెగల్లో చాలా త్వరగా వివాహాలు చేసేవారట. ఈ అమ్మాయికి వివాహం నిశ్చయమైంది. సరే ఒక రోజు ఉదయం లేచింది. లేచేసరికి పక్కన గొర్రెపిల్ల కనిపించలేదు. కనిపించకపోయేసరికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇల్లు వెతికింది, బయట వెతికింది, బజార్లో వెతికింది, అందరినీ అడుగుతుంది. కానీ ఎవరు కామ్ గా ఉన్నారు, ఎవరు చెప్పట్లేరట అమ్మాయికి. లాస్ట్ కి తన ఒక ప్రాణ స్నేహితురాలు వస్తే ఆ అమ్మాయిని పట్టుకొని ఏడ్చేసింది అనమాట. నా గొర్రె పిల్ల ఏమైందో నాకు అర్థం అవ్వట్లేదు, ఏమై ఉంటది అంటే, సరే ఫస్ట్ నువ్వైతే భోజనం చెయ్యి, నువ్వు మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు, నువ్వు తిన్నాక చెప్తాను అంటుంది అనమాట. అంటే ఇంక సరే చెప్తారు కదా అనేసి భోజనం చేస్తుంది. చేసిన తర్వాత ఆ అమ్మాయి చెప్తుంది అనమాట, మన సాంప్రదాయం ప్రకారము ఆ వివాహ సమయంలో వచ్చిన వాళ్ళందరికీ గొర్రెలను చంపివేసి ఆ మాంసాన్ని వడ్డిస్తారు. మరి నీ పెళ్లి నిశ్చయమైంది కాబట్టి ఎల్లుండి నీ వివాహం కదా, మరి నీ పెళ్లికి మీ ఇంట్లో నుంచి కూడా ఒక గొర్రె పిల్లని ఇవ్వాలి. సో ఈ గొర్రె పిల్లని ఆ నరకడానికి తీసుకెళ్లిపోయారు, అందు గురించి ఇంక ఇది నీకు కనిపించదు అనే కఠినమైన వాస్తవాన్ని ఆ అమ్మాయి చెప్తుంది అనమాట. అప్పుడు ఇంకా ఆ అమ్మాయి చాలా బాధపడుతుంది. అరే నా పెళ్లిలో నా ప్రాణసఖిని చంపి ఆ చేస్తారా, అలా చేసి నా వివాహం చేస్తారా, ఇలాగైతే ఎలా అంటే ఇది మన సాంప్రదాయం, దీన్ని ఎవరు తప్పించలేరు, నీ వల్ల అవ్వదు దీన్ని తప్పించడము. నిజమే, ఆ అమ్మాయికి కూడా తెలిసి నేను చాలా చిన్నదాన్ని, నేను చెప్తే ఎవరు వినరు. అయితే అప్పుడు ఆ అమ్మాయి ఆలోచిస్తుంది అనమాట, అసలు నేనే లేకపోతే నాకు వివాహమే జరగదు, నాకు వివాహమే జరగకపోతే ఈ గొర్రె పిల్ల బతికిపోతుంది. సో ఇక్కడ ఈ గొర్రె పిల్ల బతకాలి అంటే ఇప్పుడు నేనేం చెయ్యాలి, వీళ్ళకి కనిపించకుండా వెళ్ళిపోవాలి. అప్పటి వరకు ఏంటి అంటే వాళ్ళ ఒక సరిహద్దు రేఖ ఉంటది వాళ్ళకి, ఆ సరిహద్దు రేఖని దాటి ఆ వంశం వాళ్ళు ఎవరూ కూడా బయటికి అడుగు పెట్టకూడదు. సో ఏ పిల్లలైనా, పెద్దవాళ్ళైనా, ఆడవాళ్ళైనా, ముసలి వాళ్ళైనా ఆ యొక్క దానిని మాత్రం అతిక్రమించరు. కానీ ఈ అమ్మాయి ఒక దృఢ నిశ్చయాన్ని తీసుకుంటది అనమాట. ఏంటి అంటే ఎలాగైనా సరే నేను ఆ గొర్రె పిల్ల ప్రాణాన్ని కాపాడాలి అని చెప్పేసి ఏం చేస్తుంది అంటే ఇంకా మొదలు పెడుతుంది పరుగు పెట్టడం. ఎందుకంటే ఎవరైనా చూస్తే పట్టుకుంటారేమో, ఆపేస్తారేమో అని భయంతో, బాధతో, దుఃఖంతో పరుగు పెట్టడం స్టార్ట్ చేస్తుంది. అది ఆహారం లేదు, నీళ్లు తీసుకోదు, అలా వెళ్తూనే ఉంటది. ఆ సంకల్పం ఏంటి అంటే నా కారణంగా ఆ గొర్రె పిల్ల చంపబడకూడదు. అలా నదిని, కొండలని, గుట్టలని దాటుతూ వెళ్ళిపోతూ ఉంటది. ఎందుకంటే ఒక గమ్యం తెలియదు ఆ అమ్మాయికి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎందుకు వెళ్తున్నానో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు. కానీ ఒకటే ఒకటి తెలిసి ఏంటి అంటే నేను కనిపించనంత దూరం వెళ్ళిపోతేనే నా పెళ్ళి ఆగిపోతుంది, నా పెళ్ళి ఆగిపోతేనే ఆ గొర్రె పిల్ల బతుకుతుంది. అదొక్కటే ఆ అమ్మాయి యొక్క దృఢ సంకల్పం. చూడండి, ఒక సంకల్పము ఎంత గట్టిగా ఉండాలి అనేది. ఒక అమాయకమైన గిరిజన మహిళ, తనకి ఏ జ్ఞానము లేదు, ఏ గురువు లేడు, ఏ బోధ లేదు, ఏది తెలియదు, ఒకటే ఒక సంకల్పం, దాన్ని రక్షించాలి అంతే. అలా 3 రోజులు ఎడతెరిపి లేకుండా నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటది, పరిగెడుతుంటది, ఏడుస్తూ ఉంటది, బాధపడుతూ ఉంటది. తిండి లేదు, నీరు లేదు, నిద్ర లేదు. అలా 3 రోజులకు ఒక దీపరారణ్యంలోకి అడుగు పెడుతుంది. ఇంకా అక్కడికి ఆ అమ్మాయి శక్తి అంతా హరించుకుపోయి అక్కడ కళ్ళు తిరిగి పడిపోతుంది అనమాట. అయితే యాదృచ్ఛికంగా కాకపోవచ్చు. ఎందుకు అంటే ప్రతి ఒక్కరి జీవితానికి మనకు తెలిసినా తెలవకపోయినా ఒక డెస్టినేషన్ అనేది ఉండే తీరుతుంది. మనం ఏ దారిలో ప్రయాణించినా చివరికి మన గమ్యాన్ని మనం రీచ్ అవుతాం ఫ్రెండ్స్. సో అలాగా అక్కడ ఒక మాతంగ ముని అని ఒక ముని ఆశ్రమం ఉందట, అంతటి అరణ్యంలో. కొంతమంది శిష్యులతో అక్కడ ఆయన ఆశ్రమంలో జీవిస్తూ ఉన్నాడనమాట. ఆయన చూశాడు ఈ అమ్మాయిని. చూసి ఆయన హృదయం ద్రవించుకుపోతుంది. ఇంత చిన్న పాప, అసలు ఇక్కడ ఎక్కడ జనసంచారమే లేదు, ఈ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఇలా ఎలా పడిపోయింది అని చెప్పి ఆ అమ్మాయిని చక్కగా ఒళ్ళోకి తీసుకొని నీళ్లు చల్లేసి, నీళ్లు తాపిచ్చేసి ప్రేమగా ఆ అమ్మాయిని వాత్సల్యంగా చూసుకుంటాడని.
ఎప్పుడైతే ఈయన స్పర్శ తాకుతుందో అప్పుడు ఆ అమ్మాయికి ఏ జన్మలోనో తన యోగి అవ్వచ్చు. కాబట్టి వెంటనే తనలో ఒక భక్తి సేవ అనే భావాలు మొదలవుతాయట. అప్పటి వరకు భక్తి అంటే తెలియదు, సేవ చెయ్యాలని తెలియదు. కానీ ఇంకా ఆ ముని ఈ అమ్మాయి లేచాక చక్కగా పాలు తాపిచ్చి అన్ని చేసి కొంచెం తెరిపి ఇచ్చిన తర్వాత అడుగుతాడనమాట. అమ్మ అసలు నువ్వెవరు? ఈ ప్లేస్ లో అసలుకి ఎవరు ఉండరు కదా, ఈ ప్లేస్ లో అసలుకి మానవ సంచారం అనేదే లేదు. అలాంటప్పుడు నువ్వెలా ఉన్నావు ఇక్కడ, నువ్వెందుకు ఉన్నావు ఇక్కడ అని అడుగుతాడనమాట. అంటే ఈ అమ్మాయికి ఏ సమాధానము చెప్పాలో తెలియదు. అప్పుడు గూగుల్ మ్యాప్స్ లేవు, ఊర్ల పేర్లు తెలియదు, ఆ అమ్మాయికి అంతకంటే తెలియదు. కానీ ఆ అమ్మాయి తన స్టోరీ మాత్రం చెప్తుంది అనమాట. ఏంటి అంటే, ఒక గొర్రె పిల్లని చంపకుండా ఉండడానికి, నా పెళ్లి ఆగిపోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. నాకు అంతకంటే ఏమీ తెలియదు, నా పేరు శ్రవణ అని చెప్తుంది. ఇంకా అయితే ముని ఏం చెప్తాడంటే, సరే అసలుకి ఆయన కూడా ఊహకు అందదు. ఈ అమ్మాయి ఎన్ని రోజుల నుంచి ప్రయాణం చేస్తుందో తెలియదు, ఏ దిక్కు నుంచి వచ్చిందో తెలియదు, ఎవరి తల్లిదండ్రులో తెలియదు, ఏ ఊరు తెలియదు, ఏ పేరు తెలియదు. మరి ఇక్కడ చూస్తే ఇది ఒక అరణ్య ప్రదేశం. ఆయన ఏం చేస్తాడంటే, సరే అమ్మా ఏమి పర్వాలేదు, మీ వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ రావచ్చు, అప్పటి వరకు నా ఆశ్రమంలో ఉండు అని ఆ అమ్మాయికి ఆశ్రయం ఇస్తాడనమాట. అయితే ఈ అమ్మాయికి ఎప్పుడైతే ఈ గురువు యొక్క స్పర్శ తగిలిందో అప్పుడు ఆ అమ్మాయికి సేవ అనేది చెయ్యాలి అనే భావం. ఆయన ఏమి చెప్పడట, ఎందుకంటే చాలా చిన్నపిల్ల. అప్పటి వరకు శిష్యులతో ఆయన హాయిగానే ఉన్నాడు, ఎవరు సేవ చేయాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయికి ఏ పని చెప్పాలి అని కూడా అనుకోలేదు. కానీ తనకి తాను ఎప్పుడైతే ఆశ్రయం దొరికిందో, ప్రేమను చూపించారో, మరి వాళ్ళకి ప్రతిఫలాన్ని మనం అందచేయాలి కదా అని చెప్పేసి ఆ అమ్మాయి ఉదయమే లేచి ఆశ్రమాన్ని చక్కగా శుభ్రం చేయడము, నీళ్లు తెచ్చిపోయడము, వంట చేయడము, ఒక పెద్దవాళ్ళు ఎలాగైతే పర్ఫెక్ట్ గా పనులు చేస్తారో అలా అన్ని పనులను చేస్తూ వెళ్ళిపోతుందంట. అది చూసిన మిగతా శిష్యులకి చాలా ఈర్ష్య కలిగిందంట. మేము ఎప్పటి నుంచో ఉన్నాము, మేము ఇన్ని పని ఇంటే ఈ అమ్మాయి కంటే చాలా పెద్దవాళ్ళు, కానీ ఈ అమ్మాయి ఏంటి చిన్నపిల్ల రాగానే ఇంత పనులు చేస్తుంది. గురువు గారు చూస్తే ఎప్పుడు ఈ అమ్మాయిని మెచ్చుకుంటూ ఉన్నాడు. అసలు అయినా ఇది బ్రహ్మచారుల ఆశ్రమము, ఇలాంటి ప్లేస్ లో గురువు గారు ఏంటి ఈ అమ్మాయిని తెచ్చిపెట్టారు, రేపు రేపు ఏం జరుగుతుందో అసలుకి గురువు గారికి ఎలా చెప్పాలి అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సరే అది విన్న తర్వాత ఆ అమ్మాయి అనుకుంటదట, నా వల్ల గురువు గారికి చెడ్డ పేరు రావడం మంచిది కాదు, గురువు గారి నన్ను పంపించడం ఆయనకి ఇష్టం ఉండదు. కాబట్టి ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే, ఎలాగైతే ఆ ఆశ్రమంలోకి నిశ్శబ్దంగా ప్రవేశించిందో అలాగే అంతే నిశ్శబ్దంగా, ఎలాంటి ఫిర్యాదులు లేకుండా, ఎలాంటి ఆలోచన లేకుండా ఆ ఆశ్రమంలో నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. అయితే ముందే చెప్పాను, వాళ్ళ జాతి వాళ్ళు చక్కగా ఒక కోతుల్లాగా చెట్ల మీద నివసించగలుగుతారు. ఇంకా ఉదయం అంతా ఏదో ఒక చెట్టు మీద, అంటే దగ్గరలో, ఆశ్రమానికి దగ్గరలో ఒక చెట్ల మీద అమ్మాయి ఒక గూడు కట్టుకొని ఇంకా దాంట్లో ఉంటూ, రాత్రి అయ్యేసరికి కిందికి దిగేసి ఆశ్రమం నుంచి గురువు గారు ఏ ప్లేస్ లో అయితే నడుస్తూ వెళ్తారో ఆ ప్రదేశం అంతా శుభ్రం చేయడం మొదలుపెట్టిందంట. అలా ఒక్క రోజు 2 రోజులు కాదు ఫ్రెండ్స్, 101 రోజులు ఆ అమ్మాయి కష్టపడి గురువు గారి పాద స్పర్శ, అక్కడి నుంచి ఆయన నదికి వెళ్ళే అంత దూరం చక్కగా రాళ్ళు లేకుండా, రప్పలు లేకుండా నీట్ గా చేయడం, అదొక పనిలాగా, ఒక యజ్ఞం లాగా చేయడం మొదలుపెట్టింది. ఫస్ట్ లో గురువు గారికి అర్థం కాలేదట. రోజు రోజుకి ఇదేంటి ఈ ప్లేస్ అంతా ఇలా మారిపోతూ ఉంది, అంతకుముందు రాళ్ళు గుచ్చుకునేవి, కాళ్ళకు గాయాలయ్యేవి, ముళ్ళుండేవి, ఇవన్నీ ఉండేవి, అది ప్రతి రోజుకి ఇక్కడ ఎలా ఇలా జరుగుతుందని శిష్యులందరినీ పిలిచి అడిగాడట, ఎవరు ఇదంతా చేస్తున్నారు, ఇంత శుభ్రంగా ఎవరు చేస్తున్నారు అంటే, శిష్యులు అన్నారట, మేమైతే ఎవరు చేయట్లేదు, కాకపోతే మనము ఇంత భక్తిగా ధ్యానం చేస్తున్నాం కదా, అందుకనే దేవతలు మనకు వచ్చి సేవ చేస్తున్నారేమో అని చెప్పారట. కానీ గురువు గారికి డౌట్ వచ్చిందనమాట, ఏ దేవతలు వచ్చి ఇలా ఎందుకు చేస్తారు, ఇదంతా ఎవరో చేస్తున్నారు, నేను గమనించాలి అని అనుకున్నాడు. కానీ మర్చిపోయాడు ఆయన. ఎందుకంటే నిరాసక్తుడు. అమ్మాయి వచ్చినప్పుడు ఆప్యాయత చూపించాడు, వెళ్ళిపోయినప్పుడు ఏ బాధ పడలేదు. ఎందుకంటే అక్కడ ఆయన సర్వసంగ పరిత్యాగి, వచ్చిన వాళ్ళకి పోషణనివ్వడము, వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచించకుండా ఉండడము, ఏది జరిగినా జరగకపోయినా దాన్ని పట్టించుకోకుండా ఉండడమే వాళ్ళ లక్షణాలు. సో ఆయన మళ్ళీ మర్చిపోయారు. అలా 2 ఏళ్లు గడిచిపోయాయి. అప్పటికి ఆ ప్లేస్ అంతా శుభ్రం చేయడం అయిపోయింది. ఇంకా దాని తర్వాత అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ శిష్యులను గమనిస్తూ ఉంది. వాళ్ళు ఉదయం లేచి వంట చెరుకు గురించి ఎంతో దూరం వెళ్ళేవాళ్ళంట. వెళ్ళి ఆ వంట చెరుకుని తీసుకొని వచ్చేవాళ్ళు అనమాట. ఓహో ఇలానా అని చెప్పేసి
ఇంకా నైట్ నాకు చాలా తక్కువ సమయం పడుతుంది, రోజు క్లీన్ చేసేసాను కాబట్టి మిగతా టైం అంతా ఏం చేసేది, అడవికి వెళ్ళి కట్టెలు తీసుకొచ్చి వాళ్ళ ఆశ్రమం ముందు పెట్టేదన్నమాట. అంటే ఎప్పుడు ఏదో ఒక సేవ చెయ్యాలి, ఇదే తపన అమ్మాయిలో. ఇంకా అప్పుడు గురువు గారికి మళ్ళీ డౌట్ వస్తుంది, అరే మీరు ఏంటి అంతకు ముందు కట్టెలు తేవడానికి వెళ్తే ఉదయం వెళ్తే ఏ 2-3 గంటలకో వాపస్ వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇలా వెళ్తున్నారు అలా తెస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు కట్టెలు అంటే తెలియదండి, మేము ఆశ్రమం బయటకు వెళ్ళేసరికి ప్రతిరోజు ఆ రోజు సరిపడా కట్టెలు రెడీగా ఉంటున్నాయి, తీసుకొని వచ్చేస్తున్నాం. అప్పుడు గురువు గారికి అనుమానం వస్తుంది అనమాట, ఇదంతా ఎవరో చేస్తున్నారు గ్రహించాలని ఆ రోజు రాత్రి అంతా కాపలా కాస్తారు. కాస్తే కాసేపు అయ్యాక అర్ధరాత్రి సమయానికి ఈ అమ్మాయి అక్కడ పట్టుకొని ఊడవడం కనిపిస్తుంది. కనిపించగానే వెళ్ళి గురువు గారు ఎవరు అని అడుగుతారనమాట. అడగగానే ఆ అమ్మాయి చాలా భయపడిపోతుందంట. ఎందుకంటే గురువు గారికి చెప్పకుండా నేను ఈ ప్రదేశంలో ఉంటున్నాను కదా, నన్ను కోప్పడతారేమో, తిడతారేమో, నన్ను ఇక్కడి నుంచి పంపిస్తారేమో అని ఏడవడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఆ గురువు గారికి ఆశ్చర్యం అవుతుంది, అరే నువ్వు 3 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నావు, మా కళ్ళకు కనిపించకుండా ఇంత సేవ చేస్తున్నావా నువ్వు, అసలు ఎలా ఉంటున్నావు, ఎలా తింటున్నావు అంటే, పళ్ళు తింటూ కందమూలాలు తింటూ నేను చెట్ల మీద జీవిస్తూ ఉన్నాను. మరి ఇదంతా ఎందుకు చేస్తున్నావు అంటే, నా జీవితంలో ఇంత ప్రేమని నాకు ఎవ్వరూ ఇవ్వలేదు, మీరు చూపించినంత ప్రేమని నాకు ఎవరు ఇవ్వలేదు. మరి ఆ ప్రేమకి ప్రతిఫలాన్ని నేను ఇవ్వాలి మీకు, ఎలా ఇవ్వగలను, ఆశ్రమంలో ఉండే అర్హత నాకు లేదు, కాబట్టి మీకు దూరంగా ఉండి మీకు సేవ చేస్తున్నాను. అంటే చూడండి ఫ్రెండ్స్, సేవ అనేది ఎంత గొప్పదైందో మనకి ఈ అమ్మాయి ద్వారా అర్థమవుతుంది. సో ఇలా సేవ చేస్తున్నాను అంతే, నాకు తెలిసింది ఇది ఒక్కటే, నేను అజ్ఞానురాలిని, నాకేమీ తెలియదు, మీకు ఎలా సేవ చేసుకోవాలో తెలియదు, అందు గురించి నాకు ఏదైతే తెలుసో దాన్ని మాత్రమే నేను చేస్తున్నాను అని చెప్పింది అనమాట. సరే తప్పైతే నన్ను క్షమించండి అంటే అప్పుడు ఆ ముని ఆ శిష్యుల వైపు చూశాడట. అప్పుడు శిష్యుల అమ్మాయిని అన్నారట, నువ్వే మమ్మల్ని క్షమించాలి, నీలో ఇంత గొప్పతనం ఉందని మాకు తెలియదు, మా వల్లే నువ్వు వెళ్ళిపోయావు, వెళ్ళిపోయినా కూడా మా మీద కోపం తెచ్చుకోకుండా నీవు చేయాల్సిన పని చేస్తూ ఉన్నావు అని చెప్పేసి అప్పుడు వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా మళ్ళీ ఆ అమ్మాయిని ఆశ్రమంలోకి ఆహ్వానించారనమాట. ఇంకా అప్పటి నుంచి ఆ అమ్మాయి ఆశ్రమంలో ఉంటూ ఆశ్రమ బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటుంది. సరే ఈయన దగ్గర కొంతమంది శిష్యులే ఉన్నారు. అప్పట్లో శిష్యులు ఎలా ఉండేవాళ్ళు అంటే, వాళ్ళకి విద్యాభ్యాసం అయిపోగానే వెళ్ళిపోతారు, మళ్ళీ కొత్త వాళ్ళు రావాలి. అయితే సరే ఈ శిష్యులందరిది విద్యాభ్యాసం అయిపోయింది, ఒకరుగా అందరూ వెళ్ళిపోయారు. చివరికి ఆ గురువు గారు ఆ అమ్మాయి ఇద్దరు మాత్రమే మిగిలారు. ఇంకా గురువు గారు కూడా చాలా ముసలివాడు అయిపోయాడు. అప్పుడు ఆయన కనిపించిందంట, ఇంకా నేను ఇక్కడ ఉండలేనమ్మా, నేను హిమాలయాలకు వెళ్ళిపోవాలి అనగానే ఈ అమ్మాయి చాలా బాధపడుతుంది అనమాట. ఇప్పటి వరకు మీరు ఉన్నారనే భరోసాతోటే నేను జీవిస్తూ ఉన్నాను గురువు గారు. అప్పుడు 12 ఏళ్లకి అక్కడికి వచ్చిన అమ్మాయికి అప్పటికి 16 సంవత్సరాలు వచ్చాయి, అంటే 4 ఏళ్ళు గడిచిపోయాయి. 4 ఏళ్ల నుంచి నేను మిమ్మల్ని చూస్తూనే ధైర్యంగా ఉన్నాను, మీరు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే నేనేం చెయ్యాలి అంటే, అమ్మ నా తపశ్శక్తితో ఈ చుట్టుపక్కలంతా నేను ఒక వైబ్రేషన్స్ ఇస్తాను, సో దాని వల్ల ఏ జంతువు ఎవరు కూడా నీకు హాని చేయలేరు, నువ్వు ఈ ప్లేస్ లో సురక్షితంగా ఉండగలవు, ఈ ఆశ్రమం నీ ఇల్లులాగా భావించు, నీ జీవితాంతం నువ్వు ఇక్కడే ఉండు అని చెప్తాడనమాట. చెప్తే మరి నేనేం చెయ్యాలి అసలుకి అంటే, అప్పుడు ఆయన ఆలోచిస్తాడు, ఆలోచించి ఏం చెయ్యాలి అని అడుగుతుంది ఈ అమ్మాయి అని చెప్పి, నీ గురు భక్తి అచంచలమైనది, నీ సేవ అనితరమైనది, కాబట్టి నీ గురు భక్తికి నీకు ఏదైనా కానుక ఇవ్వాలి అనిపిస్తుంది, కాబట్టి నీకు ఒకటి చెప్తున్నాను విను. విష్ణుమూర్తి రామావతారంలో నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తాడు, అది నేను నీకు ఇచ్చే కానుక అని చెప్తాడనమాట. అది విన్న ఆ అమ్మాయి చాలా సంతోషపడిపోతుందట. అదేంటి, నేను ఒక సామాన్యమైన దాన్ని, అసలు నేను ఎప్పుడు భక్తి తెలియదు, నాకు పూజ తెలియదు, స్తోత్రము తెలియదు, నామము తెలియదు, జపము తెలియదు, నేనేమీ చేయలేదు, నేను ఓన్లీ సేవ మాత్రమే చేశాను, దానికి గురువు గారు భగవంతుడే నా కోసం వస్తాడు అని చెప్తున్నాడు. అమ్మాయికి ఒక్క సెకండ్ కూడా అక్కడ వేరే ఆలోచన లేదు, అసలు భగవంతుడు నా కోసం ఎందుకు వస్తాడు అనే ఆలోచన లేదు, గురువు చెప్తున్నాడు అంటే జరిగి తీరుతుంది. సో ఆ ఆనందము, అసలు ఆ రోజంతా నాట్యం చేస్తూ ఆనందంగా ఉందట అమ్మాయి. గురువు గారు వెళ్ళిపోయినా కూడా ఈ అమ్మాయి ఏం ఆలోచిస్తుంది, రేపే వస్తాడు భగవంతుడు, రేపే నా గురించి వస్తాడు, గురువు గారు చెప్పారు కదా అని చెప్పేసి తెల్లారు ఉదయం లేచాక
అమ్మో భగవంతుడు వచ్చేసరికి ఇదంతా నీట్ గా చెయ్యాలి కదా అని ఆశ్రమం అంతా నీట్ గా అలికి ముగ్గులు పెట్టి చక్కగా ఒక ఆసనాన్ని సిద్ధం చేసి పళ్ళు తీసుకొచ్చి పెట్టి నీళ్లు తీసుకొచ్చి పెట్టి నీట్ గా చేస్తుంది. ఉదయం అయిపోతుంది, మధ్యాహ్నం అయిపోతుంది, సాయంత్రం అయిపోతుంది. భగవంతుడు రాలేదు. మళ్ళీ తెల్లారు అలాగే చేస్తుంది, మళ్ళీ తెల్లారు అలాగే చేస్తుంది, రాలేదు. అప్పుడు ఆ అమ్మాయి అనుకుంటది, అయ్యో నేను ఎంత అమాయకురాలిని, అసలు ఎప్పుడు వస్తాడు భగవంతుడు అని అడగలేదు కదా. గురువు కరెక్టే చెప్తాడు, గురువు చెప్పాడు అంటే జరిగి తీరుతుంది. కానీ నేనే ఇక్కడ మంద బుద్ధితోటి అడగలేదు ఎప్పుడు వస్తాడు అని. కాకపోతే వచ్చేంత వరకు నేను ఇదే పని చేస్తాను అని ఆ అమ్మాయి ప్రతిరోజు అదే పని చేసేదటండి. ప్రతిరోజు ఈ రోజే భగవంతుడు వస్తాడు అనుకుంటే ఎలా ఉంటది, అంత శుభ్రంగా ఆశ్రమాన్ని శుభ్రంగా ఉంచడము, ఆసనాన్ని చక్కగా నీటుగా ఉంచడము, నీళ్లు తెచ్చి పెట్టడము, పళ్ళు తెచ్చి పెట్టడము, ఎదురు చూస్తూ ఉండడం, ఇదే అమ్మాయి పని. అలా 16 సంవత్సరాల అమ్మాయి 76 సంవత్సరాలు వచ్చేంత వరకు, అంటే ఎన్ని సంవత్సరాలు చూడండి, అన్ని సంవత్సరాలు ఆ అమ్మాయి రాముడి యొక్క నిరీక్షణలో ఏ రోజు విసుగు చెందలేదు, కోపం రాలేదు. అసలు ఎలాంటి అనుమానమే ఆ అమ్మాయిలో లేదట. ఒకటే ఒకటి ఏంటి అంటే గురువు మాట వేదము, గురువు చెప్పాడు అంటే జరిగి తీరుతుంది. సో అది ఏ రోజు జరిగినా సరే నేను ఆ రోజు సిద్ధంగా ఉండాలి. నిజంగా ఈ రోజే వస్తే భగవంతుడు మన ఈ రోజు నీటిగా చేయకపోతే ఎలా అని ప్రతిరోజు అదే పనిని చేస్తూ అదే విధంగా ఎదురు చూస్తూ ఉండట. సో 16 అంటే 70 సంవత్సరాల పాటు ఆ అమ్మాయి ఒక్క మాట మీదే, ఏ మాట, రాముడు వస్తాడు. అప్పటికి 86 సంవత్సరాల వయసు అంటే ఎంత వృద్ధురాలు అవుతుంది చూడండి. అప్పటికి కూడా ఆ అమ్మాయి ప్రతిరోజు అలా, అమ్మాయి కాదు వృద్ధురాలు, అలా ఎదురు చూస్తూ ఉంది. ఒకే ఒక నమ్మకంతో జీవితం అంతా గడిపింది. చిట్ట చివరకు ఆ రోజు రానే వచ్చింది. రామ లక్ష్మణులు ఇద్దరు ఆవిడని వెతుక్కుంటూ ఆవిడ దగ్గరికి వచ్చారట. అప్పుడు ఆవిడ మనసులో భావం ఏంటో తెలుసా, భగవంతుడు వచ్చాడు కాదు, గురువు మాట నిజమైంది. ఫస్ట్ ఆ అమ్మాయి ఆలోచనలో ఏమొచ్చిందట, నా గురువు చెప్పాడు అది నిజమైంది. సో వాళ్ళని చూసిన సంతోషంలో ఆ అమ్మాయి ఇంకా కాళ్ళు పట్టుకొని ఏడవడం స్టార్ట్ చేసేసిందంట. రాముడి కాళ్ళు పట్టుకొని వదలట్లేదు. ఆయన ఆసనం ఉంది కూర్చోండి అని చెప్పడానికి కూడా రావట్లేదు. లేస్తుంది, వంగుతుంది, ఏడుస్తుంది, లేస్తుంది, వంగుతుంది, ఏడుస్తుంది. అప్పుడు రాముడే అడిగాడట, అమ్మ నాకు కూర్చోడానికి ఆసనం కూడా లేదా అని. అంటే అయ్యో స్వామి మర్చిపోయాను, మీ ఆసనాలు సిద్ధంగా ఉన్నాయి అని చెప్పి కూర్చోబెట్టి, అప్పుడు అసలు 70 సంవత్సరాలుగా ప్రతిరోజు ఇదే అనుకుంటుందంట. అసలుకి నేను భగవంతుడు రావాలి రావాలి అనుకుంటున్నాను, వస్తే ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏం అడగాలి, ఏం చెయ్యాలి, రోజు అనుకుంటూ ఉంది. కానీ నిజంగా భగవంతుడు దిగి వచ్చిన తర్వాత ఏది గుర్తు రాలేదట ఆవిడకి, ఏది గుర్తు రాలేదు. కేవలం అయ్యో ఎంతో దూరం నడిచి వచ్చారు, మరి నా దగ్గర ఏమున్నాయి, కేవలం పళ్ళు మాత్రమే ఉన్నాయి, మరి ఆ పళ్ళలో కూడా ఏవి తీయవో ఏవి పుల్లవో తెలియదు అని చెప్పి వాటిని ప్రతి ఒక్క పండుని టేస్ట్ చేసి ఇవ్వడం మొదలు పెట్టిందట. లక్ష్మణుడు వారించాడట, అదేంటి ఎంగిలి పళ్ళను పెడుతున్నావు అంటే, రాముడు ఒకటే మాట చెప్పాడు అని చెప్తున్నారు వీళ్ళు. ఏం చెప్పాడు, ఇది నాకు, నా భక్తురాలికి సంబంధించిన విషయం, ఇది నువ్వు నా మధ్యలో రాకూడదు, ఇక్కడ భక్తి మాత్రమే నేను చూస్తున్నాను అని రాముడు లక్ష్మణుని ఆపాడు అని చెప్తున్నారు అనమాట. సో ఎలాంటి నిరాకరణ లేకుండా, ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా అక్కడ భక్తిని మాత్రమే ఆయన చూస్తూ, అందుకే భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, ఫలం పుష్పం తోయం యోగిని సమర్పయామి అంటే, ఫలాన్ని కానీ పుష్పాన్ని కానీ నీటిని కానీ సమర్పించినా నేను స్వీకరిస్తాను, కానీ దానిలో ఏముండాలి, భక్తి అనేది మాత్రమే నేను చూస్తాను. భక్తి భావం ఉంటే చాలు, ఆ భక్తితో మీరు ఏదైనా సమర్పించండి నేను స్వీకరిస్తాను అని ఎలాగైతే చెప్పాడో, అలా ఆవిడ ఎంగిలి పళ్ళని సమర్పించినప్పటికీ కూడా దానిలోని మాధుర్యాన్ని మాత్రమే ఆయన చూశాడట. ఎప్పటి వరకు ఆయన గుర్తుంది అంటే, ఆయన తిరిగి అయోధ్యకు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ రకరకాల వంటకాలన్నీ వండి పెట్టిస్తే అప్పుడు కూడా లక్ష్మణుడికి అదే చెప్పాడట ఆయన, లక్ష్మణ నీకు గుర్తుందా, ఈ వంటకాలన్నిటికంటే కూడా ఆ రోజు శబరిమాత నాకు రేగి పళ్ళు పెట్టింది కదా, నాకు అదే టేస్ట్ బాగా అనిపిస్తుంది. చూడండి, రేగి పళ్ళు మామూలుగా పుల్లగా ఉంటాయి, కానీ రాముడు అక్కడ ఏం చెప్పాడట, రేగి పళ్ళు ఎంత తీయగా ఉన్నాయి లక్ష్మణ ఆ రోజు ఆవిడ పెట్టినవి,
సో నాకు ఈ మధురమైన వంటకాల కంటే కూడా అసలుకి అదే గుర్తొస్తుంది. ఆ మాత ఆ రోజు నాకు ఇచ్చిన పళ్ళ తీపిదనమే నాలో ఇంకా గుర్తుంది. అంటే ఒక భక్తుడు అంత ఆత్మార్పణం చేసుకోగలిగితే, భక్తిలో లీనమై భగవంతుడికి సమర్పించుకోగలిగితే, భగవంతుడు కూడా అంతే విధిగా, అంతే ఇష్టంగా దాన్ని స్వీకరిస్తాడు అని, మర్చిపోడు, ఆయన జీవితాంతం కూడా దాన్ని మర్చిపోడు అని మనకి శబరి ద్వారా తెలుస్తుంది. సో శబరి మాత అప్పుడు అంటదట, స్వామి నాకు తప్పు తెలియదు, ఒప్పు తెలియదు, నేను గురువు దగ్గర నుంచి ఏ జ్ఞానాన్ని పొందలేదు, నా గురువు మీద నమ్మకంతో మీకోసం ఎదురు చూశాను, మీరు వచ్చారు, మీకు పళ్ళని సమర్పించాను, కానీ అది అది మరి నన్ను ఎలా మీరు అనుగ్రహించడానికి ఇంత దూరం వచ్చారు అంటే, అప్పుడు రాముడు ఆవిడ చెప్పాడట, అమ్మా నాకు కావాల్సింది భక్తులలో ఏదైతే లక్షణాలు ఉండాలో 9 లక్షణాలు, అది రాముడి ద్వారా శబరి మాతకి చెప్పబడ్డాయట. నవవిధ భక్తులు అనేది ఎవరి ద్వారా ఎవరికి చెప్పబడ్డాయి అంటే, ఈ గుణాలు ఉంటే చాలు, మీరేమి శాస్త్రాలు అధ్యయనం చేయాలి, వేదాలు అధ్యయనం చేయాలి, పురాణాలు చదవాలి, లేదా నాకు పండ్లు పాలు నైవేద్యాలు సమర్పించాలి, ప్రదక్షిణలు చేయాలి, మొక్కుబడులు చెల్లించాలి, ఇవన్నీ నాకు అవసరం లేదు. నాకు కావాల్సింది ఏంటో తెలుసా, మీలో భక్తి అనే భావన. ఆ భక్తి అనే భావన 9 రకాలుగా మీలో ఏ ఒక్క గుణం మీలో ఉన్నప్పటికీ కూడా దానిని వాళ్ళని నేను నా భక్తుడిగా అంగీకరిస్తాను. సో విను శబరి, 9 నవవిధ ధర్మాలు, నవవిధ భక్తి ఏంటి అని చెప్తున్నాడు అంటే, సత్సంగం, సంతుల సమాగమం చేయడం ఫస్ట్దైతే, రెండవది ఏంటి అంటే నా కథలపై ప్రేమ ఆసక్తి కలిగి ఉండడం, మూడవది ఏంటి అహంకారం లేకుండా గురు పాద సేవ చేయడము, నాలుగవది కపటాన్ని విడిచిపెట్టి నా గుణాలని గానం చేయడం, దృఢ విశ్వాసంతో నామజపం చేయడం, ఇంద్రియ నియంత్రణతో ధర్మాచరణలో నిత్యము నిమగ్నమై ఉండడము, సమస్త జగత్తులో నన్నే చూడడము, సంతులని నాకంటే గొప్పగా భావించడము, దొరికిన దానిలో సంతోషంగా ఉండడము, ఇతరులలో లోపాలను వెతకకపోవడము, సరళతతో కపటం లేకుండా జీవించడము, ఎల్లప్పుడూ నా మీద విశ్వాసం ఉంచడము, సుఖ దుఃఖాలకి అతీతంగా ఉండడము. శబరిమాత విను, దీనిలో ఒక్క లక్షణం నా ఏ చెట్టులో ఉన్నా, ఏ మనిషిలో ఉన్నా, ఏ జంతువులో ఉన్నా, ఏ ప్రాణిలో ఒకే ఒక్క లక్షణం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నా ప్రియమైన వాళ్ళు, వాళ్ళని నేను భక్తులుగా అంగీకరిస్తాను. కానీ తెలుసా మాత, నీలో ఈ 9 లక్షణాలు ఉన్నాయి, అందుకే నువ్వంటే నాకు అంత ఇష్టము అంటే. చూడండి, ఆవిడ ఎప్పుడు కూడా ధర్మాచరణ, అసలు ధర్మం అనే వర్డ్ కూడా తనకు తెలియకపోవచ్చు, ఎందుకంటే తను ఒక అమాయక గిరిజన మహిళ. ఎక్కడా తన గురువు కూడా తనకి జ్ఞానాన్ని బోధించాడు అని ఎక్కడ మనకు చెప్పట్లేదు. ఆ గురువు కూడా అమ్మాయికి ఒక రక్షణనిచ్చాడు అంతే. అక్కడ కనిపించింది, ఆ అమ్మాయికి చేరదీశాడు, రక్షణనిచ్చాడు తప్ప ఆ అమ్మాయికి ఏ రోజు ఆయన జ్ఞానాన్ని బోధించలేదు. ఈ అమ్మాయి కూడా నేనేదో చేస్తున్నాను కదా, మరి వీళ్ళకి ఇంత జ్ఞానం ఉంది కదా, నాకు జ్ఞానాన్ని బోధించమని ఆ అమ్మాయి అడగలేదు, ఏ శాస్త్రాలు అధ్యయనం చేయలేదు. కాకపోతే నమ్మకము, ధర్మము, గురుపాద సేవ చేయడము, నేను ఏదైతే పొందానో దానికి ప్రతిఫలంగా నేను చెయ్యాలి అనే ఒక సంకల్పము. చూడండి ఆ అమ్మాయి జీవితం ఎలా మొదలైంది, ఒక గొర్రె పిల్లని కాపాడాలనే ఒక సంకల్పంతో ఆవిడ జీవితం, ఒక అమ్మాయిగా జీవితం మొదలైంది. ఎక్కడికి ఆ అమ్మాయి జీవితం ముగిసింది, భగవంతుడి మీద, గురువు మీద పూర్తి నమ్మకంతో భగవంతుడిని చూడగలిగేటప్పటికి తన జీవితం ముగిసింది. అందుకే చూడండి, ఒక స్టోరీలో ఉంటది, గురువు భగవంతుడు కలిసి వస్తే నువ్వు ఫస్ట్ ఎవరిని పలకరిస్తావు అంటే, నేను గురువునే ఫస్ట్ నమస్కరిస్తాను అంటారట. ఎందుకు అంటే భగవంతుడిని పరిచయం చేసేది గురువు కాబట్టి. అంటే ఒక సద్గురువుకి అంతటి ప్రాధాన్యతని ఇవ్వాలి ఫ్రెండ్స్. మరి మన గురువు కూడా మనకి దీంట్లో అన్ని లక్షణాలు ఉండాలి అని చెప్పారు కదా. జంతువులన్నిటినీ ప్రేమగా చూడాలి అని, మీలో పట్టుదల ఉండాలి అని, సహనం ఉండాలి అని, దృఢ నిశ్చయంతో ఉండాలి అని, ఏవైతే లక్షణాలు ఒక భగవంతుడు తన
భక్తులలో ఉండాలి అని కోరుకున్నాడో మరి పిరమిడ్ మాస్టర్స్ లో కూడా అలాంటి లక్షణాలే ఉండాలి అని చెప్పేసి మరి పత్రిజీ మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు. మరి ఈవిడ జీవితం ఎలా ముగిసింది అంటే తన యొక్క యోగాగ్నితో తన శరీరాన్ని త్యజించిందంట. అంటే రాముడిని చూసిన క్షణంలోనే ఆయన పళ్ళు తినిపించడంతో ఇంకా ఆవిడ జీవితం సమాప్తమైపోయింది. ఆవిడ తన యోగాగ్నితో తన శరీరాన్ని త్యజించి భగవంతుని పాదాలలో లీనమైపోయింది. దానితో ఆవిడకి ముక్తి మోక్షం దొరికింది అని, సో మళ్ళీ జన్మ లేదు అని. సో దీంట్లో తులసీదాసు గారు మనకి ఏం చెప్తున్నారు అంటే, గురువు మీద నమ్మకం ఉండాలి, భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి, చేసే పని మీద శ్రద్ధ ఉండాలి, సహనం ఉండాలి, ఓపిక ఉండాలి ఫ్రెండ్స్. ఇవన్నీ ఉంటే ఇంకా అసలుకి ఏది అవసరం లేదు. ఏదో చదవాలి, ఏదో నేర్చుకోవాలి, ఏదో చెయ్యాలి, ఏ తపన అవసరం లేదు. ఒకే ఒక్క తపన ఏంటి అంటే మనం చేసే పని మీద శ్రద్ధ, సహనం. ఈ రెండు ఉంటే ఏదైనా సాధించగలరు. ఎంతటి సహనం చూసారా తనలో. 16 సంవత్సరాల నుంచి 86 సంవత్సరాలు వచ్చేంత వరకు తను వెయిట్ చేసింది అంటే ఎంత సహనం తనలో ఉంది. అన్ని సంవత్సరాలు ఏ నమ్మకంతో తను వెయిట్ చేసింది. గురువు ఒకే ఒక మాట చెప్పాడు, ఏ రోజు వస్తాడు, ఎలా వస్తాడు, ఎప్పుడు వస్తాడు, అసలు అది ఏ యుగము, ఏది చెప్పలేదు ఆయన. అమ్మ నీ కోసం రామావతారంలో అంటే రాముడిగా ఆయన నీకు వచ్చి కనిపిస్తాడు అనే ఒకే ఒక్క మాటని చెప్పాడు, ఆయన వెళ్ళిపోయాడు. మరి అన్ని సంవత్సరాలు అకుంఠిత దీక్షతో తను ఎలాగైతే ఎదురు చూసిందో అప్పుడు తను ముక్తిని మోక్షాన్ని పొందగలిగింది. సో ఫ్రెండ్స్, మరి ముక్తి మోక్షం కావాలి అంటే ఏదో తెలుసుకోవాలి, ఏదో చెయ్యాలి అనే దాన్ని కాదు. చేయాల్సింది ఏంటి అంటే ఒకటి సహనము, ఓపిక, శ్రద్ధ, పట్టుదల. ఇవి ఉంటే ఏదైనా సాధించగలుగుతాము. మరి శబరి మాత ఒక యోగీశ్వరాల అవునంటారా కాదంటారా కదా, యోగి కదా. అలాంటి యోగిని గురించి చెప్పుకునే అవకాశం ఈ రోజు నాకు దక్కినందుకు ఆ సృష్టికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. మరి శ్రద్ధగా విన్న మీకందరికీ కూడా కృతజ్ఞత ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి చక్కగా మనం అందరం కూడా ఒక అరగంట సేపు ధ్యానం చేద్దాం. ఎందుకంటే 2-3 రోజులుగా మనం ధ్యానం చేయట్లేదు. మరి ఎంతమంది ఇంట్లో కంటిన్యూ చేస్తున్నారో నాకు తెలియదు. సో హాయిగా కూర్చుందాం, శ్వాసని గమనిస్తూ ఉంటాం. ఎవరైనా క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నా మాట్లాడేది ఉన్నా లాస్ట్ మాట్లాడదాము. చక్కగా ధ్యానం చేసుకున్నాం.